యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయి విడుదలకు సిద్ధమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరియు గ్రాఫిక్స్ వర్క్స్ ను జరుపుకుంటున్న ఆదిపురుష్ కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రభాస్ మరియు మారుతి కాంబో సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ప్రభాస్ మరియు మారుతి కాంబో మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 2 స్కెడ్యూల్స్ ను ముగించుకుంది. కానీ సినిమాకు సంబంధించిన చిన్న లీక్ కూడా ఇవ్వలేదు. అసలు ఈ కాంబోను పీపుల్స్ మీడియా వారు నిర్మించినట్లుగా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటన రాలేదు. ఎందుకు ఇంత గోప్యత అనేది తెలియడం లేదు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఎలా ఉంటుందో అనే ఆందోళన అభిమానుల్లో ఉంది. థ్రిల్లర్ కామెడీ కథాంశంతో ఈ సినిమాను మారుతి రూపొందిస్తున్నాడు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ప్రభాస్ తో థ్రిల్లర్ సినిమా ఏంటో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవైపు ప్రాజెక్ట్ కే వంటి పాన్ వరల్డ్ మూవీ చేస్తూ ఇలా మారుతి దర్శకత్వంలో సినిమాను చేయాల్సిన అవసరం ఏంటో అసలు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆదిపురుష్ మరియు సలార్ మూవీలతో పాటు ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా పాన్ వరల్డ్ మూవీస్ గా రూపొందుతున్నాయి. మారుతి సినిమా కోసం కనీసం పాన్ ఇండియా మూవీగా అయినా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మారుతి దర్శకత్వంలో సినిమా ఉంటుందా, పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ను అలరించనున్నాడా అనేది చూడాలి అంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. వచ్చే ఏడాదిలో మారుతి ప్రభాస్ కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్తలు వస్తున్నాయి.